అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలా టేస్టీ మసాలా ఎగ్ బుర్జీ తయారు చేసుకుందామండి. మరి ఎగ్ బుర్జీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా. దాన్ని ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి మనం ఈరోజు చూద్దాం. మరి దీనికి ఈ టేస్టీ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలా రెడీ చేసుకోవాలి అనే దాని గురించి చూసేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైరెక్ట్గా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద ఒక మూకుడు పెట్టేసుకొని దానిలో ఒక 5 స్పూన్లు కుకింగ్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా కుకింగ్ ఆయిల్ వేసినప్పుడు చూడండి మనకి ఇట్లా వేడి అవుతుంది. కుకింగ్ ఆయిల్ వేడి అయిన తర్వాత కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్, అందుకే 5 స్పూన్లు వేసాను. కొంచెం ఎక్కువ క్వాంటిటీతో చేస్తున్నాం మనం. ఇది ఒక డజను ఎగ్స్ తీసుకొని చేస్తున్నాం అనమాట. ఈ వేడైన ఆయిల్లో ఒక 1/2 కేజీ వరకు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. సన్నగా తురిమేసుకొని మనం ఉల్లిపాయలని ఆయిల్లో వేసుకోవాలి. వేడైన ఆయిల్లో చూడండి ఇలా ఇంత సన్నగా ఉండాలన్నమాట మనకి ఉల్లిపాయలు అనేవి. ఇలా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, అంటే ఒక 2 స్పూన్లు సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేను. సాల్ట్ వేస్తే కూడా మనకు తొందరగా ఉల్లిపాయలు అనేవి మగ్గిపోతాయి కదా, అలా మనకి తొందరగా ఉల్లిపాయలు మగ్గిపోతాయి. 2 స్పూన్లు సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి కలబెట్టుకోవాలి. చూడండి ఇట్లాగా. ఒక పచ్చిమిర్చి కూడా ఒక 3-4 పచ్చిమిర్చి వేసానండి దీనిలో. ఉల్లిపాయలతో పాటు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇలా వేగుతూ ఉంటే చూడండి మూత పెట్టేసుకోవాలి. మనం మూత పెడితే త్వరగా వేగుతాయి. ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈలోపు ఉల్లిపాయలు మగ్గేలోపు మనం ఒక గిన్నెలోకి ఈ ఎగ్స్ అనేది బ్రేక్ చేసుకోవాలి. చూడండి ఇట్లా గుడ్లన్నీ కొట్టేసుకొని ఒక గిన్నెలోకి వేసి తీసుకోవాలి. ఒక డజను గుడ్లు అనేది తీసుకుంటున్నాను నేను. ఒక డజన్ తీసుకుంటున్నానండి. కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను. దానికోసం ఒక డజను ఎగ్స్ తీసుకున్నాను. 1/2 కేజీ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నవి తీసుకున్నాను. చూడండి ఇవంతా కూడా ఒక గిన్నెలోకి ఇలా వేసుకోవాలి. డైరెక్ట్గా మనం గిన్నెలో వేసామనుకోండి ఒకటి కొట్టేలోపు ఒకటి మాడిపోతూ ఉంటుంది. అట్లా కాకుండా ఒక గిన్నెలోకి మొత్తం అన్నీ కూడా మనం ఎంతైతే క్వాంటిటీ తీసుకున్నామో, ఎన్ని వేసుకోవాలనుకుంటున్నామో అన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా డజన్ గుడ్లు కూడా నేను ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇలా గిన్నెలోకి తీసేసుకొని మన దగ్గర విస్కర్ ఉంటుంది కదా, విస్కర్తో మనం ఇట్లా మొత్తం అంతా కూడా చక్కగా కలుపుకోవాలండి. ఈ బ్రేక్ చేసిన గుడ్లన్నీ కూడా మంచిగా విస్కర్తో మనం ఇట్లా మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. ఒక చోట అవి ఏంటంటే అట్లా వేసేస్తే ఒక్కొక్క చోట కొంచెం పెద్దగా ఉండే అవకాశం ఉంటుంది కదా వేగేటప్పుడు. అట్లా కాకుండా ఇట్లా మొత్తం కూడా మనం ఈ విస్కర్తో కలిపేసుకోవాలి. బాగా బీట్ చేసేసుకుంటే మొత్తం అంతా ఈవెంట్గా ఉంటుంది, సమానంగా ఉంటుందన్నమాట. ఇట్లా మనం విస్కర్తో చేసిన తర్వాత మనకి ఏదైతే ఉల్లిపాయలు ఒక పక్కన మగ్గుతున్నాయి కదండి, ఉల్లిపాయలంతా కూడా ఒక పక్కన మగ్గుతున్నాయి. ఒకసారి మనం ఉల్లిపాయలను చూద్దాం. మూత తీసేసి చూడండి మంచిగా మగ్గిపోయి ఉల్లిపాయలన్నీ కూడా చక్కగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా. ఈ బ్రౌన్ కలర్లోకి వచ్చిన ఉల్లిపాయల్లో 1 స్పూను పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి. పసుపు వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఉల్లిపాయలని. చూడండి ఇలా చక్కగా మంచి కలర్ కూడా బాగుంది కదా, బ్రౌనిష్గా వచ్చాయి ఉల్లిపాయలు కూడా చక్కగా. ఇలా వేసేసుకున్నాం కదా. ఫస్ట్లో ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం ఈ బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, అవి వేసే ముందు కారం కూడా వేసేసుకుందాం. ఒక 4 స్పూన్లు వేస్తున్నాను నేను కారం. అంటే నా దగ్గర చిన్న స్పూన్లు కాబట్టి 4 వేస్తున్నాను. మీరు 2 టీ స్పూన్లు వేస్తే సరిపోతుంది ఫుల్గా. ఎందుకంటే ఉల్లిపాయలు కొంచెం తీయగా ఉంటాయి కదా, మరి దీనికి సరిపడా మనం కారాన్ని యాడ్ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలా కారం కూడా వేసేసి ఒకసారి కలిపెట్టుకోవాలండి. మనం ఒకసారి కలిపేసుకున్నాం కదా, మంచిగా వేగాలన్నమాట. ఈ కారం కూడా పచ్చివాసన లేకుండా మంచిగా వేగాలి. ఈ వేగిన దానిలో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందామండి. చూడండి ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. ఇలా 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మంచిగా ఒకసారి మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగేలాగా ఉల్లిపాయల్ని కలుపుతూ
వేయించేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి వేగిపోతుంది అన్నమాట. బాగా మంచిగా ఇదంతా చేసేటప్పుడు మనకి మీడియంలోనే ఉండాలండి. స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెడితే మనకు అడుగంటుతూ ఉంటుంది. అట్లా కాకుండా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి మనం. ఇదంతా కూడా చూడండి ఇట్లాగా చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి ఎగిపోయింది చక్కగా. ఇక్కడి నుంచి కూడా మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత దీనిలోకి వచ్చేసి ఒక గుడ్లు కొట్టేసుకున్నాం కదండి, బీట్ చేసి పెట్టుకున్నాం. ఆ గుడ్లని యాడ్ చేసేసుకుందాం. ఇలా మొత్తం అంతా కూడా పోసేసుకోవాలి. బీట్ చేసుకున్న ఎగ్స్ మొత్తం అంతా కూడా ఉల్లిపాయల్లోకి పోసేసుకోవాలి. చూడండి ఇట్లా మొత్తం పోసుకున్న తర్వాత చిన్నగా ఒకసారి కలుపుకోవాలండి. ఇది కొంచెం కలిపే ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అడుగంటుతుంది కాబట్టి త్వరగా మనం కలిపే ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. మీడియంలోనే ఉంచుకోవాలి ఫ్లేమ్ అనేది. మీడియంలోనే ఉంచుతూ మీడియం ఆర్ సిమ్ ఈ రెండు విధాలుగా మనం అడ్జస్ట్ చేస్తూ చేసుకోవాలి. ఇది చూడండి అంతా వేసుకున్నాం కదా. ఒకసారి అంతా కూడా ఉల్లిపాయ పేస్ట్లోకి మొత్తం అంతా ఈ ఎగ్ అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఒక 2 మినిట్స్ మనం ఇట్లా కలుపుతూ ఉండాలి. చూడండి లేకపోతే ఊరికి అడుగంటేస్తుంది అనమాట, మనకి అడుగు పట్టేస్తుంది. ఇలా కలిపేసుకుందాం. కలిపేసుకుని మూత పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక 5 మినిట్స్లో మనకి ఇలా రెడీ అవుతుందండి. డ్రైగా మొత్తం అంతా కూడా చక్కగా వేగిపోయి ఇలా రెడీ అవుతుంది. చూసారు కదా వీడియోలో. ఇట్లా కలుపుతూనే ఉండాలన్నమాట. దీన్ని ఇట్లా కలుపుతూ ఉంటే ఏమవుతుందంటే మాడిపోకుండా మనకి మంచిగా వస్తుందన్నమాట. ఇలా పూర్తిగా డ్రై అయిపోయింది చూసారా. ఇప్పుడు దీనిలో గరం మసాలా ఒక పెద్ద స్పూను గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదా. మరి ఈ గరం మసాలా అంతా కూడా ఎగ్ బుజ్జికి పట్టేలాగా కలుపుకోవాలి. ఎక్కువ మసాలా వేయట్లేదు, కరెక్ట్గా ఈ కన్సిస్టెన్సీ మనకు సరిపోతుంది అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసాము. గరం మసాలా 1 స్పూన్ వేసాము. మనం డజన్ ఎగ్స్ తీసుకున్నాము. చూడండి ఇదంతా కలిపి ఒకసారి గరం మసాలా అంతా కూడా మంచిగా ఎగ్ అంతా పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి సిమ్లో ఉంచుకొని. ఇప్పుడు చికెన్ మసాలా అండి. ఈ చికెన్ మసాలాని 1 స్పూన్ వేసుకుంటున్నాను, పెద్ద స్పూను. ఇలా వేసుకొని ఇది కూడా మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకుందాం. చక్కగా మన ఎగ్ బుజ్జి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చక్కగా ఇది చేసుకోవటానికి చాలా త్వరగా అయిపోతుంది. అంటే కొంచెం కలపటమే ప్రాసెస్. మరి ఇది అందరూ కూడా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఫుడ్తో పాటు తీసుకోవడమే కాదు, ఊరికినే కూడా ఇలా ఒక బౌల్లో వేసుకొని కూడా తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎగ్ బుజ్జి చూడండి. మన ఎగ్ బుజ్జి అనేది చక్కగా రెడీ అయిపోయిందండి. సాల్ట్ ఒకసారి టేస్ట్ చూసుకొని ఒకసారి అడ్జస్ట్ చేసుకోవాలి. నాకు కొంచెం తగ్గింది, అందుకని నేను మళ్ళీ 1 స్పూను యాడ్ చేసుకున్నాను. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చూసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత కలపాలంటే దీంట్లో కలవదు కదా, అందుకే వేడి మీద ఉన్నప్పుడే మనం సాల్ట్ని చెక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి చక్కగా మనకి ఎగ్ బుజ్జి అనేది మసాలా ఎగ్ బుజ్జి అనేది రెడీ అయిపోయిందండి. మరి చక్కగా మనం దీన్ని ఎంజాయ్ చేస్తూ చక్కగా మంచి ఫీలింగ్ ఉంటుంది. ఎంజాయ్ చేస్తూ చక్కగా దీన్ని మీరు కూడా రెడీ చేసుకోవాలనుకుంటున్నారు కదా. మరి అయితే చక్కగా రెడీ చేసుకొని టేస్ట్ చూసి ఎలా ఉందో నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.